ఈ వీడియో చూస్తున్న అందరికీ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ నుంచి స్వాగతం. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే గ్రహయుద్ధం అనే ఒక ముఖ్యమైన టాపిక్ని మనం డిస్కస్ చేద్దాము. దీని గురించి చెప్పడానికి నేను తెలుగు జాతకం యాప్ని యూజ్ చేస్తున్నాను. మీరు క్రోమ్లోకి వెళ్ళి తెలుగు జాతకం కొట్టంగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది సాయిబాబా ఐకాన్తో. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇంకొంచెం కిందకి రండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. నేమ్ దగ్గర ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో జెండర్ మెయిల్ ఇచ్చాను. సో డేట్లు ఇవేమీ మార్చట్లేదు. కంట్రీ అనేది భారతదేశం, ప్లేస్ అనేది ఊరికి విజయవాడ ఇచ్చాను. మనం సబ్మిట్ కొట్టచ్చు అనమాట. ఇంకా ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి కిందకి రండి. ఇక్కడ లగ్న నవాంశ కుండలి అని ఉంది కదా, ఒకసారి దాన్ని ఓపెన్ చేయండి. అప్పుడు D1 చార్ట్ అండ్ D9 చార్ట్ అనేది ఓపెన్ అవుతాయి. ఇప్పుడు గ్రహయుద్ధం అంటే ఏంటంటే రెండు కానీ అంతకన్నా ఎక్కువ గ్రహాలు కానీ ఒకే రాశిలో కనుక కలిసినట్లయితే దాన్ని ఏమంటారంటే గ్రహయుద్ధం అని అనడం జరుగుతుంది. మనకున్న నవగ్రహాల్లో కుజగ్రహం యుద్ధవీరుడు అండ్ అలాగే భూమిపుత్రుడు కాబట్టి మెయిన్గా కుజగ్రహంతో ఏమైనా గ్రహాలు కనుక ఈ గ్రహయుద్ధంలో కనుక ఇన్వాల్వ్ అయినట్లయితే దానివల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది చాలా హైలో ఉండడం జరుగుతుంది. ఈ గ్రహయుద్ధం అనే టాపిక్ అనేది 3 నుంచి 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అందులో మనం చెప్పుకునే ఫస్ట్ టైప్ ఏంటంటే ఒకే రాశిలో రెండు కానీ లేకపోతే అంతకన్నా ఎక్కువ గ్రహాలు కానీ కలిసినట్లయితే దానివల్ల ఫామ్ అయిన గ్రహయుద్ధం వల్ల ఇంపాక్ట్ అనేది చాలా హైలో ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ ఒకే రాశిలో గ్రహాలు కలవడం జరిగింది. అక్కడ రెండు గ్రహాల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా హైగా ఉండడం జరుగుతుంది. ఒకే రాశిలో రెండు గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే అక్కడ యుద్ధం అనేది ఇరు దేశాల మధ్య జరుగుతుంది అనమాట. అక్కడ జరిగే గ్రహయుద్ధంలో ఇరు దేశాల యొక్క సైనికులు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ గ్రహయుద్ధం అనే టాపిక్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రవిచంద్ర గ్రహాలకు కానీ లేకపోతే రాహుకేతు గ్రహాలకు కానీ ఈ గ్రహయుద్ధం అనే టాపిక్ అనేది అప్లికేబుల్ అవ్వదు. కానీ ఏదైనా గ్రహం అనేది వాళ్ళతో బలంగా కలిసినా దానివల్ల వచ్చే ఫలితాలు అనేవి మనం వేరేగా చెప్పాల్సి వస్తుంది. ఆ టాపిక్ అనేది ఈ గ్రహయుద్ధం టాపిక్ కిందకి రాదనమాట. ఇక్కడ నేను తీసుకున్న చాట్లో ఒకే రాశులు ఇక్కడ చంద్ర శని గ్రహాలు కలవడం జరిగింది, కానీ రవిచంద్ర గ్రహాలు గ్రహయుద్ధం లేదు కాబట్టి సో ఈ టాపిక్ అనేది ఈ రాశిలో అప్లికబుల్ కాదు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 3 గ్రహాలు అనేవి ఉన్నాయి. రాహుకేతు గ్రహాలు మనం ఛాయాగ్రహాలుగా తీసుకుంటాం కాబట్టి సో వాళ్ళు కూడా ఈ టాపిక్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. దీన్ని బట్టి ఇక్కడ ఓన్లీ ఈ కుజ బుధ గ్రహాల మధ్య మాత్రమే ఈ గ్రహయుద్ధం అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో ఎవరు గెలుస్తారంటే మనం ఏం చెప్తాం, ఏ రాజ్యం అయితే బలంగా ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. సో అందుకే ఇక్కడ కూడా ఏ గ్రహం అయితే బలంగా ఉంటుందో ఆ గ్రహం గెలవడం జరుగుతుంది. ఈ గ్రహయుద్ధం అనే టాపిక్లో ప్రధానంగా ఏం తీసుకుంటారంటే డిగ్రీలను తీసుకోవడం జరుగుతుంది, అంతేగాని స్థాన బలాన్ని దిగ్బలాన్ని తీసుకోవడం అనేది జరగదనమాట. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అదేంటంటే డిగ్రీల ఆధారంగా గ్రహ బలం తెలుసుకోవడం ఎలా అని ఒక వీడియో చేశాను. ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీలో ఉంటుందో ఆ గ్రహం అనేది ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండగలదు. సో దానివలన ఆ గ్రహం అనేది చాలా బలంగా ఉందని అర్థం చేసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది. ఈ కుజ బుధ గ్రహాల్లో ఏ గ్రహం తక్కువ డిగ్రీలో ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ గ్రహస్థితి అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ అంశాలు అని ఉన్నాయి కదా, వీటిని మనం డిగ్రీలో చెప్తాము. ఇక్కడ కుజగ్రహం 8 డిగ్రీలకు ఉన్నాడు, బుధగ్రహం 24 డిగ్రీలకు ఉన్నాడు అనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే బుధగ్రహం కన్నా కుజగ్రహం చాలా తక్కువ డిగ్రీలో ఉన్నాడు కాబట్టి సో కుజగ్రహం అక్కడ బలంగా ఉన్నాడు. సో ఆబ్వియస్గా కుజగ్రహం ఇక్కడ గ్రహయుద్ధంలో ఆధిపత్యం వహిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. గ్రహయుద్ధం అనేది బలంగా జరిగింది అని మనం ఎప్పుడు చెప్తాం అంటే ఆ రెండు గ్రహాల మధ్య డిగ్రీల తేడా అనేది 5 డిగ్రీల లోపు కనుక ఉంటే చాలా బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల పైనే ఉంది కాబట్టి సో దీన్ని డీప్ కంజంక్షన్కి అయితే చెప్పరు కాబట్టి ఈ గ్రహయుద్ధాన్ని మనం ఒక రకంగా నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. సో కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో నేను ర్యాండమ్గా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఈ గ్రహయుద్ధం అనే టాపిక్ అనేది అప్లికబుల్ అవ్వలేదు. ఒకవేళ ఈ బుధగ్రహం కూడా ఈ కుజగ్రహం లాగానే ఏ 8 డిగ్రీలకో 9 డిగ్రీలకో లేకపోతే 10 డిగ్రీలకో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ రెండు గ్రహాల మధ్య గ్రహయుద్ధం అనేది జరిగి కుజగ్రహం డిగ్రీలు తక్కువగా ఉన్నాడు కాబట్టి కుజగ్రహం ఆధిపత్యం వహించేవాడు. ఈ గ్రహయుద్ధాన్ని మనం సీరియస్గా ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే రెండు పాపగ్రహాల మధ్య కానీ లేకపోతే రెండు శత్రుగ్రహాల మధ్య కానీ ఈ గ్రహయుద్ధం కనుక ఫామ్ అయినట్లయితే అప్పుడే మనం ఎక్కువగా సీరియస్గా కన్సిడరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. అలా కాకుండా రెండు మిత్రగ్రహాల మధ్య కనుక ఇలా గ్రహయుద్ధం కనుక జరిగినట్లయితే దాన్ని మనం యోగం కింద చెప్తాం, కానీ ఇలా గ్రహయుద్ధం అనే టాపిక్ కిందకి ఆ కాంబినేషన్ అనేది రాదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఈ కుజబుధ గ్రహాలు అనేవి పరస్పరం శత్రుగ్రహాలే కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ అయితే అప్లికబుల్ అవుతుంది. కానీ అక్కడ డిగ్రీల తేడా అనేది 10 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి సో దాన్ని డీప్ కంజంక్షన్ కింద చెప్పరు కాబట్టి ఈ టాపిక్ అనేది అంత సీరియస్గా కన్సిడరేషన్ అనేది చేయక్కర్లేదన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఇందాక మనం అనుకున్నట్లే వీళ్ళ మధ్య కనుక డీప్ కంజంక్షన్ కనుక జరిగినట్లయితే ఈ ధను లగ్నం కాబట్టి ఈ కుజగ్రహం ఏమవుతాడంటే ఇక్కడ శుభగ్రహం అయినా
వ్యయాధిపత్యం కూడా రావడం జరిగింది. ఇక ఈ బుధగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఇది దుస్వభావ లగ్నం కాబట్టి ఈ సప్తమాధిపతి అయిన బుధుడు ఇక్కడ బాధకాధిపతి అవుతాడు. ఎప్పుడైతే సప్తమాధిపతికి ఈ విధంగా 12వ అధిపతికి సంబంధం రావడం అండ్ అలాగే ఇంకా పాపగ్రహాలైన ఈ రాహుకేతు సంబంధం రావడం, మెయిన్గా ఘర్షణలకి తగాదాలకి కారకుడైన కుజగ్రహంతో ఎప్పుడైతే సప్తమాధిపతికి సంబంధం వస్తుందో, పైగా అక్కడ గ్రహయుద్ధంలో కుజగ్రహం ఆధిపత్యం వహించి తక్కువ డిగ్రీలో బలంగా ఉన్నాడు కాబట్టి ఇటు ఇంకో విధంగా మనం స్థానబలాన్ని కన్సిడర్ చేసినా అది మేన్ రాశి అయింది. మేన్ రాశి అనేది బుధగ్రహానికి నీచం అవుతుంది. ఇక్కడ సప్తమాధిపతి అనేవాడు నీచిపడి ఈ విధంగా గ్రహయుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా పాపగ్రహాలైన రాహుకేతుతో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి సో ఖచ్చితంగా వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో ఏదో ఒక ఇష్యూ ఉందని మనం గట్టిగా చెప్పచ్చు అనమాట. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ గ్రహయుద్ధంలో గెలిచిన గ్రహం అనేది పాజిటివ్గా పనిచేస్తుంది అండ్ అలాగే ఈ గ్రహయుద్ధంలో ఓడిన గ్రహం అనేది నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయిన రాజు అనేవాడు ఏం చేయాలి, వాళ్ళ రాజ్యాన్ని మొత్తం వాళ్ళకి అప్పగించి లొంగిపోవాలి, లేకపోతే చనిపోవాలి. ఈ రెండే కదా మార్గాలు. ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఈ బుధగ్రహం ఈ గ్రహయుద్ధంలో ఓడిపోయాడు కాబట్టి ఆయన ఏ స్థానాలకైతే ఆధిపత్యం వహిస్తాడో ఆ స్థానాలకు సంబంధించిన ఫలితాలు అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఈ బుధగ్రహానికి సప్తమ స్థానానికి ఆధిపత్యం వచ్చింది, దశమ స్థానానికి ఆధిపత్యం వచ్చింది. అక్కడ ఆల్రెడీ కేతుగ్రహం దశమంలో ఉంటూ కెరీర్ని కొద్దిగా ఎఫెక్ట్ చేస్తున్నాడు. దానికి తోడు దశమాధిపతి అనేవాడు ఈ విధంగా గ్రహయుద్ధంలో ఓడిపోవడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఆ రెండు భావాలకు సంబంధించిన విషయాల్లో ఫలితాలు అనేవి నెగిటివ్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ గ్రహయుద్ధం అనే టాపిక్లో రెండో సినారియోకి మనం వద్దాం. అదేంటంటే ఓన్లీ ఒక గ్రహం మాత్రమే ఈ గ్రహయుద్ధంలో ఇన్వాల్వ్ అవడం అనమాట. అదే విధంగానే ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఈ శనిగ్రహం ఇక్కడ తృతీయంలో ఉంటూ ఆయన ఒక మూడో దృష్టితో ఇక్కడ 5వ భావాన్ని చూడడం జరుగుతుంది. ఈ 5వ భావంలో ఈ రవి శుక్ర గ్రహాలు ఉన్నారు కాబట్టి దాని వలన ఇక్కడ ఈ శనిగ్రహం ఆయన యొక్క మూడో దృష్టితో ఈ రెండు గ్రహాలని ప్రభావితం చేస్తున్నాడు అనమాట. అందుకనే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఈ గ్రహయుద్ధంలో ఓన్లీ ఇక్కడ శనిగ్రహం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఈ రెండు గ్రహాలని ప్రభావితం చేస్తున్నాడు. ఈ రవి శుక్ర గ్రహాలకి ఎటువంటి ప్రత్యేక దృష్టిలు అనేవి ఏమి ఉండవు. వాళ్ళు ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశి నుంచి ఓన్లీ 7వ భావాన్ని మాత్రం చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు గ్రహాలు ఇక్కడ శనిగ్రహాన్ని ప్రభావితం చేయలేరు. కాబట్టి ఈ సినారియో అనేది ఈ సెకండ్ కేసు కిందకు వస్తుంది అనమాట. అంటే ఏదో ఒక ప్లానెట్ మాత్రం ఇన్వాల్వ్ అయ్యి వేరే ప్లానెట్ని ప్రభావితం చేయడం అనమాట. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇందాక మనం రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా భావించాం కదా. ఇప్పుడు తీసుకున్న సినారియో అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక రాజ్యం అనేది ఎటువంటి సందేశాన్ని పంపకుండా ఇంకో రాజ్యాన్ని దండయాత్రకు వెళ్తే ఏమవుతుంది, ఆ దేశానికి చెందిన సైనికులు అనేవారు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఫైనల్గా ఏమవుతుందంటే ఆ దేశం ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇదే విధంగా ఓన్లీ ఇక్కడ శనిగ్రహం మాత్రమే ప్రభావితం చేస్తున్నాడు. కాబట్టి ఈ శనిగ్రహం యొక్క మూడో దృష్టి వల్ల ఈ రవి శుక్ర గ్రహాలు దెబ్బతిన్నారని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకు దెబ్బతిన్నారని నేను అన్నానంటే ఇక్కడ లగ్నం ఏంటంటే ధనుడు లగ్నం అయింది. ఈ ధనుడు లగ్నం అనేది గురుపాద లగ్నం అవుతుంది. కాబట్టి శనిగ్రహం ఇక్కడ పాప అవుతాడు. కాబట్టి ఇక్కడ ఈ రవి శుక్ర గ్రహాల విషయానికి వచ్చినట్లయితే రవి గ్రహానికి ఇక్కడ భాగ్యాధిపత్యం రావడం వల్ల శుభుడయ్యాడు. మనకున్న రూల్ ఏంటంటే లగ్నానికి శుభగ్రహాలు మాత్రమే ఏదైనా గ్రహాన్ని చూస్తే ఆ గ్రహం పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన లగ్నానికి పాపగ్రహాలు ఏ గ్రహాన్ని ప్రభావితం చేసినట్లయితే దాన్ని మనం నెగిటివ్గా తీసుకుంటాం. కాబట్టి ఫైనల్గా ఇక్కడ ఈ రవి శుక్ర గ్రహాలని ఈ శనిగ్రహం ప్రభావితం చేయడం వల్ల ఆ రవి శుక్ర గ్రహాలకు సంబంధించిన ఆధిపత్యాలు అనేవి కొద్దిగా దెబ్బతినే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం డిగ్రీలను తీసుకోవాల్సిన అవసరం అనేది లేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ శనిగ్రహం మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ శనిగ్రహం ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అనేది లేదనమాట. ఇప్పుడు మనం థర్డ్ సినారియోకి వెళ్దాము. ఈ థర్డ్ సినారియో ఏంటంటే రెండు గ్రహాలు వేర్వేరు రాశుల్లో ఉంటూ ఒకరి మీద ఒకరు ప్రభావితం చేసుకోవడం వల్ల వచ్చిన గ్రహయుద్ధమే ఈ సినారియో నెంబర్ 3 అనమాట. అదే విధంగా జరుగుతుందో ఒకసారి మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఈ D9 చార్ట్కి వద్దాము. ఇక్కడ గురు శుక్ర గ్రహాలు పరస్పరం సమసప్తకాల్లో ఉన్నారు. ఈ గ్రహయుద్ధం అనే టాపిక్లో మనం ఈ రాహుకేతుల్ని కన్సిడర్ చేయం కాబట్టి నేను ఈ రాహుకేతుల గురించి చెప్పట్లేదు. ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక సప్తమ దృష్టితో ఇక్కడ శుక్రగ్రహాన్ని చూస్తున్నాడు. శుక్రుడు కూడా సేమ్ అదే విధంగా ఆయన ఒక సప్తమ దృష్టి అనేది ఇక్కడ గురుగ్రహం మీద ఉంది. ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహం అయితే తక్కువ డిగ్రీలో ఉంటుందో ఆ గ్రహం అనేది బలంగా ఉండి గ్రహయుద్ధంలో విన్ అయిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గురు శుక్ర గ్రహాలు డిగ్రీల విషయంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్గా ఒకే డిగ్రీలో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏ గ్రహం బలంగా ఉంది అనే విషయం అనేది చాలా రకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. రెండు గ్రహాలకి స్థాన బలం అనేది ఏ విధంగా ఉండి ఇంకా ఏమైనా గ్రహాలు అనేవి ఈ రెండు గ్రహాలను ఏమైనా ప్రభావితం చేస్తున్నాయా అనే ఈ విషయాన్ని కూడా మనం గమనించాల్సి వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ శని గ్రహం మేషరాశిలో ఉన్నాడు. అలా కాకుండా శని ఇక్కడ వృషభ రాశిలో కనుక ఉన్నట్లయితే
ఆయన యొక్క తృతీయ దృష్టి అనేది ఇక్కడ ఈ శుక్రగ్రహం మీద ఉండడం జరుగుతుంది. ఈ గురుగ్రహం మీద అటువంటి రెండో గ్రహం ప్రభావం అనేది ఏం లేదు కాబట్టి సో గురుగ్రహం బలంగా ఉన్నాడు మనం చెప్పొచ్చు అనమాట. అండ్ అలాగే అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వింశోత్తరి దశ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ గురు శుక్ర గ్రహాలు ఒకే డిగ్రీలో కనుక ఉన్నట్లయితే ఏ గ్రహం యొక్క వింశోత్తరి దశ అనేది తొందరగా అయిపోతుందో ఆ గ్రహం అనేది ఆటోమేటిక్గా బలాన్ని కోల్పోతుంది. కాబట్టి సో వింశోత్తరి దశ అవ్వని గ్రహం ఎక్కువగా బలంగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మన వింశోత్తరి దశను మనం చెక్ చేయాలంటే ఒకసారి కిందకి రండి. ఇక్కడ వింశోత్తరి దశ అనేది ఉంటుంది. సో దాని మీద మనం క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు రాహు మహాదశలో రాహు అంతర్దశలో జన్మించడం జరిగింది. ఈ రాహు మహాదశ అయిపోగానే వెంటనే గురు మహాదశ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మనం ఫైనల్గా ఏం చెప్పచ్చు అంటే ఈ శుక్రగ్రహం యొక్క దశ కన్నా ముందు ఈ గురుగ్రహం యొక్క దశ అనేది వస్తుంది. కాబట్టి సో ఆటోమేటికల్గా ఇక్కడ శుక్రగ్రహమే బలంగా ఉన్నాడు మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఏది ఏమైనప్పటికీ ఈ గురు శుక్ర గ్రహాలు సహజంగా శుభత్వం పొందిన గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాల మధ్య గ్రహయుద్ధం అనేది అంత సీరియస్గా నెగిటివ్ రిజల్ట్స్ని అయితే ఇవ్వదు. కానీ ఎక్కువగా కుజగ్రహంతో ఏదైనా గ్రహం అనేది బలంగా ఇన్వాల్వ్ అయినా అందులోనూ కుజగ్రహంతో ఇలా పాపగ్రహాలైన శని అవ్వచ్చు, రవి అవ్వచ్చు, ఇలాంటి గ్రహాలు ఇన్వాల్వ్ అయితే ఆ గ్రహయుద్ధం వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫైనల్గా మా లగ్నానికి శుభగ్రహాలు ఈ విధంగా గ్రహయుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి తక్కువ డిగ్రీలో బలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి. అలా కాకుండా మన లగ్నానికి శుభగ్రహాలు పాపగ్రహాలతో కలిసి ఎక్కువ డిగ్రీలో ఉండి బలాన్ని కనుక కోల్పోయినట్లయితే దానివల్ల మనకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయని మనం ఫైనల్గా అర్థం చేసుకోవాలన్నమాట. ఫైనల్గా మనం తీసుకున్న ఈ 3 సినారియోస్లో కేస్ నెంబర్ 1కి ఎక్కువగా హై ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ రెండు గ్రహాలు ఒకే రాశిలో బలంగా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి. తర్వాత కేస్ నెంబర్ 2లో మనం ఏం చెప్పుకున్నాం అంటే ఓన్లీ ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూస్తుంది. ఆ చూడబడుతున్న గ్రహం ఈ గ్రహాన్ని ఏ విధంగా ప్రభావితం చేయలేదు కాబట్టి సో ఏ గ్రహం అయితే చూస్తుందో ఆ గ్రహం అనేది బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మా లగ్నానికి ఈ విధంగా శుభగ్రహాలు వాళ్ళ యొక్క ప్రత్యేక దృష్టి పాపగ్రహాలను చూసినట్లయితే మనకి ఫలితాలు అనేవి అనుకూలంగా వస్తాయి. అలా కాకుండా ఇదే కేసు నెంబర్ 2లో మా లగ్నానికి పాపగ్రహాలు వాళ్ళ యొక్క ప్రత్యేక దృష్టి శుభగ్రహాలను కనుక చూసినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి నెగిటివ్గా వస్తాయని మనం అర్థం చేసుకోవాలి. ఇక కేసు నెంబర్ 3 కనుక వచ్చినట్లయితే రెండు గ్రహాలు వేరువేరు రాశుల్లో ఉంటూ ఒకరినొకరు చూసుకోవడాన్ని ఈ థర్డ్ టైప్ ఆఫ్ గ్రహయుద్ధంగా మనం చెప్పొచ్చు. ఫైనల్గా మనకి ఏ గ్రహయుద్ధం వల్ల రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వస్తాయి అనే విషయాన్ని మనం చెప్పాలంటే అక్కడ మన లగ్నం అనేది ఏమైంది, ఏ గ్రహాలు ఇన్వాల్వ్ అయినాయి, మన లగ్నానికి శుక్రుడు బలంగా ఉన్నాడా, మన లగ్నానికి పాపగ్రహం బలంగా ఉందా అనే ఈ విషయాల మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు అనమాట. ఈ టాపిక్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా మీకు ఫర్దర్గా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తాను. వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.